హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను ఈ మధ్య వీడియోస్ అయితే పెట్టలేకపోయానండి, ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ అయితే బాగాలేదు, అందుకని వీడియోస్ పెట్టలేదు. ఇప్పుడు కొంచెం పర్వాలేదండి. అసలే మనకి చాలా పండగలు అనేవి వస్తున్నాయి కదా, మీరు కూడా ఎదురు చూస్తూ ఉంటారు కదా నా ఛానల్ నుండి మీకు కూడా ఉపయోగపడే వీడియోస్ వస్తూ ఉంటాయని. దానికోసమే కొంచెం ఓపిక తెచ్చుకునేది సరే నేను వీడియోస్ అయితే పెట్టడానికి ట్రై చేస్తాను. ఈరోజు కూడా ఇంకొక ఇన్ఫర్మేటివ్ వీడియోతోటి వచ్చానండి. అదేంటంటే మీలో చాలామందికి తెలియచ్చు, తెలియకపోవచ్చు. అదేంటంటే మామిడి పళ్ళు వచ్చే సీజన్ ఇదే కదండి. మామిడి పళ్ళు దేవుడి మూలన పెట్టుకున్న తర్వాత మాత్రమే కొంతమంది తింటారండి. అయితే ఈ మామిడి పళ్ళు అనేవి ఎప్పుడు పెట్టుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే నేను చెప్తాను. అయితే ఈ ఆచారం అనేది చాలామందికి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నాకు తెలిసి విశాఖపట్నం వాసుల్లో కొంతమందికి ఉండొచ్చండి, ఎందుకంటే మాది వైజాగే కాబట్టి మేమైతే పెట్టుకుంటాము. అయితే కొంతమందికి ఇది తెలియకపోవచ్చు. అది వాళ్ళు పాటించకుండానే మామూలుగా వారు మామిడి పళ్ళు అనేవి తీసేసుకుంటారు. మీ ఆచారం ఎలా ఉందో దాన్ని బట్టి ఆచరించవచ్చండి. ఇది మనకి పెద్దల నుండి వచ్చిన ఆచారం అండి. మన పెద్దలు అంటే మన అమ్మ వాళ్ళు, మన అత్తయ్య వాళ్ళు ఎలా అయితే పెట్టుకుంటారో ఆ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మరి మనకి సంవత్సరంలో చాలా పళ్ళ సీజన్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా, మరి అన్ని పళ్ళు మనం అలా పెట్టుకోం కదా, ఈ మామిడి పళ్ళు మాత్రమే ఎందుకు పెట్టుకుంటారు అని మళ్ళీ మీకు సందేహం అయితే రావచ్చు. మామిడి పళ్ళుని అమృత ఫలం అని కూడా అంటారండి. ఈ అమృత ఫలాన్ని ముందుగా మనం దేవుడికి, అలాగే పెద్దలు ఉంటారు కదండి, చనిపోయిన పెద్దలకి కూడా మనం సమర్పించిన తర్వాత మాత్రమే మనం తీసుకోవాలి. ఎందుకంటే ఈ మామిడి పళ్ళు పైన వారికి కూడా ఆశ ఉంటుందండి, అందుకనే వాళ్ళకి కూడా సమర్పించిన తర్వాత, అలాగే దేవుడికి పెట్టిన తర్వాత మాత్రమే మనం తీసుకుంటాము. ముందుగా ఈ మామిడి పళ్ళు అనేవి పెద్దలకి సమర్పించడం వలన వారు సంతృప్తి చెంది మన వంశాన్ని ఎల్లవేళలా కాపాడుతూ ఉంటారండి. అలాగే దేవుడికి సమర్పించడం వలన ఆ పండు ఎంత తియ్యగా ఉంటుందో అంతే తియ్యని జీవితాన్ని మాకు ప్రసాదించి తండ్రి అని మనం కోరుకుంటాము. ఇలా చేయడం వలన ఆ దేవుళ్ళ ఆశీర్వాదం, అలాగే ఆ పెద్దల ఆశీర్వాదం మన పైన ఉంటుందని ఒక నమ్మకం అండి. అందుకనే వారి పెద్దలు ఎలా అయితే చేసేవారో ఆ ప్రకారంగా చేసుకుంటారు. అయితే మాకు అలాంటి ఆచారం ఏమీ లేదండి, మరి మేము చేసుకోకూడదానంటే ఎవరైనా చేసుకోవచ్చండి. మీరు మీ పెద్దలకి పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు, లేదు అంటే మీరు దేవుళ్ళకే మీరు ముందుగా పళ్ళుని సమర్పించాలనుకుంటే సమర్పించవచ్చు. అయితే ఇక్కడ ఒక చిన్న నియమం అయితే ఉందండి. అదేంటంటే మనం దేవుడికి అంటే మనం ఈ పళ్ళుని దేవుడి మూల పెట్టేంత వరకు కూడా ఈ మామిడి పళ్ళు అనేవి మనం కానీ మన ఇంట్లో వాళ్ళు కానీ ఎవ్వరు కూడా తినకూడదు. అయితే మనం మామిడికాయలు ఆల్రెడీ తింటాం కదండి, మరి ఉగాది రోజు తప్పనిసరిగా మామిడికాయలు అనేవి ఉగాది పచ్చడిలో వేసుకుంటాం కదా, మరి అది తినొచ్చా అని మళ్ళీ మీలో కొంతమందికి డౌట్ అయితే రావచ్చు. మామిడికాయలు అనేవి తినొచ్చండి, కానీ మామిడి పళ్ళు అనేవి ముందుగా దేవుడికి సమర్పించిన తర్వాత మాత్రమే తీసుకోవాలి. ఇలా ఎందుకు పెట్టుకుంటాము అనేది తెలియకుండానే వారి పెద్దలు చెప్పారు కదా అని పెట్టుకుంటూ ఉంటారండి. అందుకని వారి కోసమే కొంచెం వివరంగా చెప్పాను. మీకు ముందే తెలుసుంటే మాత్రం స్కిప్ చేసేయండి. ఇంకా ఇప్పుడైతే ఈ మామిడి పళ్ళు అనేవి దేవుడి మూలన మనం ఏ రోజు పెట్టుకోవాలి, అలాగే పెట్టుకున్న తర్వాత పూజ ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు చెప్తాను. ఎప్పుడు కూడా మనం ముందుగా మామిడి పళ్ళుని దేవుడికి సమర్పించేటప్పుడు మాత్రం చైత్ర మాసం ముగిసిన తర్వాత వైశాఖ మాసం వస్తుంది కదండి, వైశాఖ మాసంలో మాత్రమే మనం ఈ మామిడి పళ్ళు అనేవి మనం దేవుడి మూలన పెట్టుకోవాలి. అయితే మనకి ఈ 2024 సంవత్సరంలో మే 8వ తేదీన బుధవారంతో మనకి చైత్ర మాసం అనేది ముగిసిపోతుందండి. తర్వాత వైశాఖ మాసం అనేది స్టార్ట్ అవుతుంది. అయితే వైశాఖ మాసంలో ఎప్పుడు పెట్టుకోవాలండి అని అంటే, అయితే ఈ వైశాఖ మాసం వచ్చిన తర్వాత కొంతమంది శనివారం పూట పెట్టుకుంటారండి, కొంతమంది సోమవారం అలాగే లక్ష్మీవారం వారాల్లో పెట్టుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళు పెద్దల ఆచారం ఉంటుంది కదండి, వాళ్ళ అమ్మ వాళ్ళు కానీ అత్తయ్య వాళ్ళు కానీ ఏ వారాలు బట్టి పెట్టుకుంటారు. ఇది వాళ్ళు ఏ వారం అయితే పెట్టుకుంటారో ఆ వారాల్లోనే పెట్టుకోవాల్సి ఉంటుంది. మీ పెద్దలు ఏ వారం అయితే పెట్టుకున్నారో దాని ప్రకారంగా మీరు పెట్టుకోవచ్చు. అయితే మేమైతే వైశాఖ మాసం స్టార్ట్ అయిన తర్వాత మొదటి శనివారం రోజున మేమైతే పెట్టుకుంటామండి. మా అమ్మ వాళ్ళు సోమవారం పెట్టుకుంటారు. అయితే మా అత్తయ్య వాళ్ళు చేసే దాన్ని బట్టే కదా నేను పాటించాలి, అందుకని మేము వైశాఖ మాసం వచ్చి మొదటి శనివారం రోజునైతే మేము పెట్టుకుంటాము. అయితే మనకి ఈ సంవత్సరం మొదటి శనివారం మే 11వ తేదీన శనివారం చవితి తిథితో వచ్చిందండి. మనం ముందుగా పెట్టుకునేది
శనివారం మనకి కలిసి వచ్చినా సరే చవితి తిథి వచ్చింది కాబట్టి ఆ రోజు పెట్టుకోవడం అంత మంచిదైతే కాదు. రెండో శనివారం మనకి మే 18వ తేదీన శనివారం దశమి తిథితో వచ్చిందండి. ఆ రోజైతే చాలా మంచిది. అంతవరకు మేము ఉంటాము అని అనుకునేవారైతే రెండో శనివారం వరకు ఉండి మీరు రెండో శనివారం 18వ రోజున పెట్టుకోవచ్చు. మేము అంతవరకు ఉండలేమని అనుకునేవారైతే మొదటి శనివారమే పెట్టేసుకోండి. అంటే మే 11వ తేదీన శనివారం రోజున పెట్టేసుకోవచ్చు, పర్వాలేదు. ఎందుకంటే మనం ఇక్కడ వారాలే చూస్తాం కాబట్టి మీరు అంతవరకు ఉండలేమని అనుకునేవారు మొదటి శనివారం 11వ తేదీన మే 11వ తేదీని పెట్టుకోవచ్చు. లేదు అంటే మీ ఆచారం బట్టి సోమవారం లక్ష్మీవారం రోజుల్లో కూడా పెట్టుకోవచ్చు. అది ఎప్పుడంటే సోమవారం మే 13వ తేదీన వచ్చిందండి, ఇంకా గురువారం మే 9వ తేదీన వచ్చింది. ఈ రోజుల్లో మీరు పెట్టుకోవచ్చు. ఒకవేళ ఈ వారాల్లో మీకు అడ్డంకి కానీ ఆటంకం కానీ వచ్చినట్లయితే మిగిలిన వారాల్లో పెట్టుకోండి. మేము కరెక్ట్గా వారం చూసుకుంటామండి, మరి ఆ వారం మాకు కుదరదు అని అనుకునేవారు నెక్స్ట్ వారం వచ్చేంత వరకు మీరు ఆగాల్సి ఉంటుంది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్లో అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇంకా పూజ ఎలా చేసుకోవాలని అంటే మీరు మామిడి పళ్ళు అనేవి తెచ్చుకుంటారు కదండి, అవి మీరు పూజ చేయడానికి మీరు ముందు రోజే లేదంటే పూజ చేయడానికి ముందుగానే ఎప్పుడైనా సరే మీరు తెచ్చుకొని పెట్టుకోండి. తెచ్చుకున్న తర్వాత వాటిని శుభ్రంగా కడిగి దానికి ముందర కొంచెం జీడిలాగా ఉంటుంది కదా, దాన్ని అయితే మనం తీసేసే మనం పళ్ళుని ఎంత శుభ్రంగా కడుక్కొని ఎలా తింటామో అలానే దేవుడికి కూడా సమర్పించాలండి. అలానే కడిగి దేవుడికి అయితే సమర్పించాలి. అయితే ఈ పళ్ళు 3 కానీ 5 కానీ లేదు అంటే 9 కానీ ఇలా దేవుడి మూలని పెట్టి మనం పూజనైతే చేసుకుంటాము. అలాగే ఒక 3 లేదా ఇంకొక 5 పళ్ళు కింద దేవుడి మూల కింద అంటే మనం పెద్దలకి మనం పెట్టుకుంటాం కదండి, మీరు పెద్దలకి ఎక్కడైతే మీరు పెడతారో అక్కడ కూడా మళ్ళీ పెట్టాల్సి ఉంటుంది. ఈ మామిడి పళ్ళుతో పాటుగా మీరు పరమాన్నం కూడా చేసి పెట్టాలండి. మేమైతే పరమాన్నం చేసి పెడతాము. మీ పెద్దలు ఎలా చేసేవారో దాని ప్రకారంగా చేయండి. ఈ విధంగా నైవేద్యాలు పెట్టి మీరు మీ యథాశక్తి మీరు పూజనైతే చేసుకోవచ్చు. ఈ విధంగా స్వామివారికి అలాగే పెద్దలకి కూడా ఈ విధంగా మామిడి పళ్ళని అయితే మొదటగా సమర్పించిన తర్వాత మాత్రమే మనం తీసుకోవడం జరుగుతుంది. ఇలా దేవుడికి పెట్టిన మామిడి పళ్ళు మనం పూజ అయిన తర్వాత ప్రసాదంగా తీసుకోవచ్చండి. అలాగే పెద్దలకు పెట్టిన మామిడి పళ్ళు మనం ప్రసాదంగా తీసుకోవచ్చు, లేదంటే ఎవరికైనా లేని వారికి పంచి పెట్టాలనుకుంటే పంచి పెట్టచ్చు. నేను మా పెద్దల నుండి నేర్చుకున్న నాకు తెలిసిన విషయాలు అయితే నేను మీతో షేర్ చేసుకున్నానండి. ఇందులో ఏమైనా తప్పులుంటే క్షమించండి. మీలో ఎంతమంది ఈ మామిడి పళ్ళు మొదటగా పెట్టుకుంటారు, ఎంతమంది పెట్టుకోరు అనేది నాకు కామెంట్స్లో చెప్పండి, నాకు కూడా తెలుస్తుంది. వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు.